తిరుమల నేయిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన తర్వాత తొలి 2 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఒత్తిడి. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ఆ పార్టీకి రాజకీయంగా మంచి మైలేజ్ వచ్చినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు నాయుడు మెడకే చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారవుతోంది. ఈరోజు 3 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ 3 పరిణామాలు కూడా చంద్రబాబు నాయుడు విధానాలకి వైఖరికి వ్యతిరేకంగానే ఉన్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు, బిల్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు పూర్తి నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలపైన వ్యాఖ్యలపైన సిబిఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి బిల్ దాఖలు చేశారు. అదే సమయంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టులో ఒక బిల్ వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ లేకుంటే సుప్రీంకోర్టు నియమించి ఒక కమిటీ ద్వారా కానీ ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించి నిజాలు బయటకు తీసుకురావాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును కోరారు. ఆయన ఇప్పటికే హైకోర్టులో కూడా ఇదే తరహా పిటిషన్ వేశారు. ఈరోజు హైకోర్టులో కూడా వైవి సుబ్బారెడ్డి పిటిషన్ విచారణకు రానుంది. అటు భూమన కరుణాకర్ రెడ్డి మధ్యాహ్నం తిరుమల వెళ్తూ ఉన్నారు. మీడియా సమావేశాలు పెట్టి ఎంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం నుంచి బురద చల్లుతూ ఉన్న నేపథ్యంలో ఇక దేవదేవుడి ముందే ప్రమాణం చేసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు ఆయన తిరుమల వెళ్తూ ఉన్నారు. పుష్కరిణిలో స్నానం చేసి అనంతరం తిరుమల ఆలయం ముందే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రకటించారు. తన హయాంలో ఎలాంటి పొరపాటు జరగలేదు అని ఆలయం ముందే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. ఈ పరిణామాలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అన్నది పెద్ద చర్చగా మారింది. సుప్రీంకోర్టులో వరుసగా పిల్లు దాఖలయ్యాయి. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి వీటిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా? తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏంటి, విధానం ఏంటని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. లేదు, సిబిఐ దర్యాప్తు అవసరం లేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ అవసరం లేదు అని ఏపీ ప్రభుత్వం గిన కౌంటర్ వేస్తే చంద్రబాబు నాయుడు తప్పు చేశారు, ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. దర్యాప్తు జరిగితే, సిబిఐ దర్యాప్తు జరిగితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిగితే అసలు నిజాలు బయటకు వస్తున్నాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడుతోంది అన్న అభిప్రాయం ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సిబిఐ విచారణ కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణకు కానీ ఏపీ ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది. అలా అంగీకరిస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సిబిఐ దర్యాప్తు జరిగినా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో దర్యాప్తు జరిగినా అసలు నిజాలు బయటకు వస్తాయని, అంటే తాము తప్పు చేయలేదు, తమ ప్రభుత్వంలో తప్పు చేయలేదు అన్న ధీమాతో వైసీపీ ఉంది. కానీ ఆరోపణ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడులో ఆ ధీమా కనిపించడం లేదు. అందుకే ఆయన తన పరిధిలో పనిచేసే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సిట్టుతో దర్యాప్తు చేస్తామంటూ చెబుతూ ఉన్నారు. సిట్టు దర్యాప్తు అంటే ఇక చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఘోరం జరిగిపోయిందని చెప్పేశారు కాబట్టి ముఖ్యమంత్రి స్టేట్మెంట్కు విరుద్ధంగా సిట్టుకు నేతృత్వం వహించే ఐజీ అందుకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ సిట్టు దర్యాప్తు జరిగినా దాన్ని నమ్మే పరిస్థితి ఉండదు. కేవలం ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఆ సిట్టు దర్యాప్తు అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏపీ ప్రభుత్వానికి కావచ్చు, టీటీడీకి కావచ్చు, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజాలు బయటకు రావాలి అని కోరుకుంటూ ఉంటే, నిజంగానే వైసీపీ ప్రభుత్వం పెద్దలు ఘోరం చేశారు అని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉంటే సిబిఐ విచారణతో మాకు అభ్యంతరం లేదు, జరిపించండి అని సుప్రీంకోర్టులో చెప్పాలి. మరి అలా చెబుతారా లేదా? భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్తూ ఉన్నారు, ప్రమాణం చేస్తానని చెప్తూ ఉన్నారు. ఆయన్ని ప్రమాణం చేయిస్తారా, లేకుంటే పోలీసులతో అడ్డుకుంటారు ఆలయం ముందని కూడా ఒక ప్రచారం నడుస్తోంది. ఒకవేళ అది చేసినా కూడా ప్రమాణం చేయడానికి ముందుకొచ్చిన భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డుకుంటే, పోలీసులతో అడ్డుకుంటే, టీటీడీ అధికారులు అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, టీటీడీ తప్పు చేసినట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. సో ఈ పరిణామాలు ఇప్పటితో ఆగేలా లేవు. సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళారు. సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అయ్యారు. సుబ్రహ్మణ్య స్వామి అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుందా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ చేయిస్తారా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వీటిని ఎలా ఎదుర్కొంటుంది అన్నది పెద్ద సవాల్. నిరూపించడం మాత్రం కష్టం. పెద్ద అపాండం వేసేశారు చంద్రబాబు నాయుడు. ఆ 4 ట్యాంకర్ల గురించి మాట్లాడి ఆపేసి ఉంటే వివాదం ఉండేది కాదు. లేదు, అంతకుముందే కలిపేశారు, లడ్డూలు కల్తీ అయిన లడ్డూని తినబెట్టేశారని మాట్లాడారు. ఇప్పుడు నిరూపించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది, టీటీడీ అధికారుల పైన ఉంటుంది. నిరూపిస్తారా? ఏం చేస్తారు? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు అన్నది చూడాలి.